Hello everyone. Hi mummy. Hi friends. Hi everyone. So అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో గాయ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మా మమ్మీ మామిడికాయ పప్పు తయారు చేస్తున్నారనమాట. సో మామిడికాయ పప్పు అండ్ ఇంకోటి ఏంటి మమ్మీ? బెండకాయ ఫ్రై. సో మామిడికాయ పప్పు బెండకాయ ఫ్రై అనేది తయారు చేస్తున్నారు. సో మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ఓకే మమ్మీ. తర్వాత ఏంటంటే కందిపప్పు వేసి వాటర్ పోసాను. కందిపప్పు ఎంత? 50 గ్రాముల? 100 గ్రాములు. 100 గ్రాముల వరకు కందిపప్పు. 100 గ్రాములు కందిపప్పు, ఒక పెద్ద మామిడికాయ, బాగా పెద్దది కదా ఈ సైజు మామిడికాయ, ఇంకో ముక్కలు కట్ చేసుకున్నాం. ఓకే. ఇందులో వేసేసుకుని విజిల్స్ పెట్టేసుకున్నాం. ఓకే మమ్మీ. ఒక 1 గ్లాస్ వాటర్ పోసావా? 2 గ్లాసెస్ పోసాను. ఓకే మమ్మీ. 2 గ్లాసెస్ పోసాను. అంటే వాటర్ ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లేకపోతే పేలిపోతాయి కదా, అందుకు భయం. అవును. పెట్టేసుకున్నాం మూత. ఓకే మమ్మీ. 3 విజిల్సా? 3 విజిల్స్. ఓకే. ఇది 3 విజిల్స్ రావాలి. ఈ లోపల మనం బెండకాయ ఫ్రై చేసుకున్నాం. స్టవ్ వెలిగించుకున్నాం. గాయస్ ఏంటి అంటే మేము ఈరోజు మామిడికాయ పప్పులోకి బెండకాయ ఫ్రై అనమాట. బెండకాయలు చాలా మంచివండి హెల్త్ కదా మమ్మీ. అవునమ్మా. ఒక విజిల్ అయింది, ఇంకో 2 రావాలి. ఇంకా 2 ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం మంట పెద్దగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వేడెక్కే వరకు పెద్ద మంట పెట్టుకోవాలి. తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో వేగించుకుంటే బాగుంటుంది. బాగా ఫ్రై చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేద్దాం గాయస్. 3 విజిల్స్ వచ్చేసాయి అన్నమాట. సో పప్పు అనేది కొంచెం కుక్ అయింది. ఇప్పుడు మంట పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ వెలిగించుకోవాలి. ఒక పక్కనేమో మన బెండకాయలు ఫ్రై అవుతున్నాయి, బాగున్నాయి కదా, కలర్ఫుల్గా గ్రీన్ గ్రీన్. సాల్ట్ యాడ్ చేద్దాం మమ్మీ. యాడ్ చేద్దాం. ఒక పక్కన మనకి పప్పు అనేది మామిడికాయ పప్పు బాగా కుక్ అవుతుంది. కావాలండి బాగా పప్పు అనేది మన దగ్గరికి అవ్వాలన్నమాట. సాల్ట్ ఎంత మమ్మీ? కొద్దిగా దానికి సరిపడా ఒక 1/2 టేబుల్ స్పూన్. 1/2 స్పూన్ వేసుకున్నాం. మనం దొండకాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి. బెండకాయలు కన్ఫ్యూజ్ అవుతున్నాను. బెండకాయలకి దొండకాయలకి నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ చిన్నప్పటి నుంచి. ఇవి బెండకాయలు కదా మమ్మీ? ఇవి బెండకాయలు. లేడీ ఫింగర్స్ అంటారు కదా, అవి బెండకాయలు. గైస్ లేడీ ఫింగర్ అంటే బెండకాయలు చూసారా? లేడీ ఫింగర్స్ అంటండి. సో ఇవి బెండకాయలు చూసారా? మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాను. బెండకాయలు బాగా ఫ్రై అవ్వాలి అండ్ అలాగే పప్పు కూడా కుక్ అవ్వాలి బాగా మెత్తగా. ఎస్. అప్పుడు పోపు పెట్టుకుంటే రెడీ అయిపోద్ది. దీనికి కారం జల్లేసుకుంటే ఇది రెడీ అయిపోద్ది. అంతే, చాలా సింపుల్ గా అయిపోద్ది. 1/2 అవర్ చాలు కదా మమ్మీ? అంతే, 1/2 అవర్ చాలు. 1/2 అవర్లో అయిపోద్ది. చాలా సింపుల్ గా బాగుంటది కాంబినేషన్. మామిడికాయ పప్పుతో ఏదో ఒక ఫ్రై తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎస్. అన్నీ అలా బాగా ఫ్రై అవ్వద్దాం. అలా చిన్న మంట మీదే ఫ్రై అవ్వాలి, బాగుంటాయి మమ్మీ. ఇలా చిన్న మంట మీద బాగా ఫ్రై అవుతాయి. అలా అవుతే కంగారుగా చేసేసిన బాగోయి పెద్ద మంటల మీద. అవును, బాగా కుక్ అవుతాయి, దోరగా వస్తాయి మనకి. గాయస్ మీరు మా కుకింగ్ వీడియోస్ కూడా చూడండి. మా మమ్మీ మన కోనసీమ స్పెషల్ రెసిపీస్ కూడా కుక్ చేస్తున్నారు అనమాట. స్వీట్ ఐటమ్స్ సున్నుండలు చేశారనమాట. సున్నుండలు చూడండి. అండ్ అలాగే కొన్ని స్పెషల్ చల్లుప్మా అని కొన్ని ఫుడ్ రెసిపీస్ అనేవి మా మమ్మీ తయారు చేశారు. అవి కూడా చూడండి. సో ఇవైతే ఫ్రై అవుతున్నాయి. పప్పు అయితే కుక్ అయిపోయింది మెత్తగా. ఇంకా సాల్ట్ వేసేసుకుని పోపు పెట్టేసుకుందాం. ఎస్, పప్పు అయితే కుక్ అయిపోయింది. ఇందులో సాల్ట్ వేసుకొని
మనం పోపు పెట్టేసుకోవాలన్నమాట. అండ్ అలాగే గాయస్ ఇది వచ్చేసి మన బెండకాయ ఫ్రై అనమాట. ఇది కూడా బాగా ఫ్రై అయింది కదా, ఇంకా కారం వేసేసుకోవచ్చా మమ్మీ? ఇంకా కారం చల్లేసుకోవచ్చు. ఒక్కసారి అవుతే ఓకే, ఇంకొకసారి అవ్వాలి. సరే, 1 నిమిషం అవుతే అలాగే. బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. కారం చల్లుకుందాం. కారం 1 స్పూన్. బెండకాయ ఫ్రై రెడీ. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది గాయ్స్. నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టాలి కదా మమ్మీ? అవును, పోపు పెట్టేసుకుందాం. ఓకే మమ్మీ. బెండకాయ ఫ్రై కళాయిలోనే పోపు పెట్టేస్తున్నాను. మామిడికాయ పప్పు కావాల్సినవి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసేసుకుందాం. పోపు కావాల్సింది. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అదిగో పోపు అయితే ఫ్రై అయిపోయింది. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా, ఒక పావు టీ స్పూన్. పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఆఫ్ చేసేసుకుందాం. ఓకే మమ్మీ. పప్పు వేసేసుకుందాం. మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది గాయస్. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. అదిగో మమ్మీ మామిడికాయ పప్పు. సో గాయస్ ఫైనల్ గా మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. అండ్ అలాగే బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో మా వీడియో చూడండి. అండ్ అలాగే గాయస్ మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాము. Till then keep watching our videos. Have a nice day. Bye bye. Bye bye.